దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని ఇంతవరకు మనము చదువుకున్నాం, ఆరాధన చేసుకున్నాం, సాక్ష్యాలు కూడా విన్నాం. చాలా భయంకరమైన దినాలుగా ఉన్నాయండి. రామకుమార్ గారు ఇంట్లో ప్రార్థన చేసుకున్న తర్వాత మేము దేవాలయం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడే మన మొగల్తూరులో యువతలుగా పుట్టూరు భూమి దగ్గర మాకు ఒక యాక్సిడెంట్ జరగబోయింది. మేము లెఫ్ట్ సైడ్ వస్తున్నామండి. మరి ఆ లారీ కూడా అలాగే ఆడు కూడా రైట్ సైడ్ వెళ్ళేవాడు లెఫ్ట్ సైడ్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలియదు కానీ పెట్రోల్ కింద పోతుంటే వచ్చాడు, డీజిల్ అంటే తెలియదు కానీ ఆడు మాకు ఎటువంటి వచ్చేసాడు, ఏం చేయాలి అర్థం కాదు. అక్కడ ఒకటి. రెండవది ముచ్చరికి ఉంటుంది కాడ మేము ఇలా పై ఎక్కుతున్నాడు, సర్రను వచ్చేసాడు పై నుంచి కిందకి. ఉద్యోగమైనటువంటి పరిస్థితి. రెండు ప్రమాదాలు తప్పుకుని రామకుమారి గారి ఇంటికి వచ్చాము రోజుని. మూడవది మళ్ళీ ఎక్కడ జరిగింది తెలిసండి, మేము మళ్ళీ దేవరం వెళ్తాండి నాడిపల్లి వంతున అవతల మాకు యాక్సిడెంట్ జరిగింది. వంతుని యువతల అదే పరిస్థితి మళ్ళీ ఎదురయ్యింది. లారీ మేము కింద నుంచి పై ఎక్కుతున్నాం, లారీ అటు నుంచి వచ్చేస్తుంది. ఆధార్కి వెళ్ళాలో ఈధర్ నాగలో మయా నాగలో తెలియలేదు. అలా భయంకర పరిస్థితి. 3 ప్రమాదాలు ఆ రోజున ఆఖరి రోజున 7వ ప్రార్థనకి 3 ప్రమాదాలు ఎదురైనవి. ప్రార్థన మానేయడానికి కూడా సాతాను అనేక ప్రయత్నాలు చేసింది. ఎన్ని అవాంతరాలైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రార్థన ఆకుండా సాగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడంటే ఈ రోజున మీరు అందరూ చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మన దేవుని యొక్క వాక్యానికి వెళ్ళిపోతాం. ఈ రోజున మన యొక్క సబ్జెక్ట్ ఏమిటంటే దేవుని మందిరములో మనము ఏమై ఉన్నాం. దేవుని మందిరంలో మనము ఏమై ఉన్నాం అనేటువంటి అంశం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మనం అందరము అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ఒక చోటకు వచ్చాం. ఇది ఒక దేవుని యొక్క ఒక మందిరము. దేవుని మందిరంలో ఒక్కొక్కరము ఒక్కొక్క పాత్రగా ఉన్నాం. మనం దేవుడిని సన్నిధిలో మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఇంటిలో అనేకమైన పాత్రలు ఉంటాయి. అన్నం పండు ఉంది, కూరదాక ఉంది, డేసా ఉంది, ఇంకా ఏదో అన్నం గట్టెలు ఉన్నాయి, అలాగే ఇంకా ఏవో ఉంటాయి కదండి. సాంబార్ వేసుకుని రకరకాలైనటువంటి రోజు గట్టెలు ఉంటాయి, చిన్న చిన్న గట్టెలు ఉంటాయి, ఇలా గ్లాసులు ఉంటాయి, కంచాలు ఉంటాయి. కంచంలో మంచిలో తాగలేము, గ్లాసులో అన్నం తినలేము. దేని పాత్ర దానికే. అంటే అయితే మాత్రం దేనికి ఉండేటువంటి పరిస్థితి దాన్ని వాడుకుంటాం. అలాగే మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక పనిముట్టుగా దేవుని ఇంట్లో పనిముట్టుగా ఉన్నాం. మనం ఇందులో ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. సేవకుడిని సేవ గొప్పడు కాదు, సేవకురాలు గొప్పది కాదు, విశ్వాసి కూడా గొప్ప ఏమి లేదు. దేవుని సంఘం అనగా ఆయన యొక్క శరీరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం సబ్జెక్ట్ ఏంటంటే దేవుని మందిరంలో మనము ఏమై ఉన్నాం అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు మాట చదువుకున్నాం కదండి. ఏంటమ్మా మాట? మరియు కాదు, మత్తయి సువార్త 16:18 వచ్చిన చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 16:18 వచ్చిన చదువు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని నేను నీతో నిశ్చయముగా చెప్తున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రం. ఇంతవరకు నీ సన్నిధానమైన ప్రభువా, నీ బిడ్డల చదివిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఆనాడు పేతురుని పిలిచి, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తే ఈ బండ మీద నా సంఘాన్ని కట్టు. ఈ సంఘం ఎదుట, ఈ సంఘము చేసే ప్రార్థన ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరమని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. చదవబడిన మాటలు మా వినికుడులో నెరవేర్చబడినట్లు కొద్ది నిమిషాలు నీ దాసులను విశీనుచంద్ర మరుగుపరిచి నోటికి పోరగా చేసుకుని మీ నామాన్ని మైండ్ తెచ్చుకున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరధారి ఉన్నటువంటి రోజుల్లో ఆయన శిష్యులతో కలిసి ఆయన ప్రార్థనలు అనేకమైన ప్రాంతాలు, అనేకమైన దారులు, అనేకమైన గ్రామాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు శిష్యులందరూ ఒక ఎత్తుగా ఉన్నారు. పేతురు ప్రత్యేకించి ఒక ఎత్తుగా ఉన్నాడు. పేతురికి ఎప్పుడు ఎలాంటి అనుమానం వచ్చినా ఎన్నో అనుమానం తీర్చేసుకునేవాడు. పేతులో ఉండే మంచి గుణం ఏంటంటే తన మనసులో ఏది పెట్టుకునేవాడు కాదు. ఏదైనా ఉంటే అంటే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నువ్వు అన్న మాటకు అర్థమేంటి అని చెప్పి అడిగేవాడు. తెలియని విషయాలు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు.
ఒక విశ్వాసికి ఒక సంఘంలో ఉన్నటువంటి మనం అప్డేట్ కూడా ఏంటంటే పేదలు ఎలాగైతే తనకు తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం ప్రభుని అడిగేవాడో అలాగే మనకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మనం దేవుని వాక్యం ద్వారా దేవుని సేవకుల దగ్గర మనం తెలుసుకొని వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళడానికే ఒక సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుడు అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తే కనుక నీవు నా సంఘాన్ని నేను సంఘాన్ని కడతాను అన్నాడు. దేవుడు యొక్క సంఘాన్ని కట్టి ఆ సంఘాన్ని నడిపించడానికి పేతురుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు అనగా రాయి అని అర్థం. రాయి అంటే గట్టిగా ఉంటుంది. ఎంత వర్షం వచ్చినా ఎన్ని తుఫాన్లు వేసినా ఎన్ని గాలులు వచ్చినా రాయి అక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది, కానీ గాలి అటు ఇటు ఎగరదు. అంటే పేతురు కూడా అలాంటి వాడు, అంటే అంత గట్టిమోపైన వాడు, విశ్వాసంలో అంత బలమైన వాడు, అంత గట్టివాడు అని అర్థమండి. అయితే మన విశ్వాసంలో బలహీనులుగా ఉన్న రోజుని ఎప్పుడైతే మనం బలహీనం అవుతామో శ్రమలు కష్టాలు ఎన్ని ఇబ్బందులు తుఫాను మన మీదకి వచ్చినప్పుడు మనం ఎగిరిపోకుండా నిలబడి ఉండాలంటే మనలో బలమైనటువంటి ప్రార్థన అనేటువంటిది ఉండాలి. ప్రార్థన ఉండాలని ఎక్కడ ప్రార్థన ఉండాలి? సహవాసంలో కూడబడినటువంటి ప్రార్థన ఉండాలి. సహవాసం లేనటువంటి విశ్వాసి గూడు విడిచిన పక్షితో సమానం అంటే గూట్లో ఉన్నదేమో పక్షికి భద్రత ఉంది, ఆ గూట్లో ఉన్నది చెప్పే గూడి విడిచి బయటకు వెళ్ళిందనుకోండి పోయేవాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తాడు. తప్ప కట్టునో లేకపోతే ఉండినట్టునో లేకపోతే బాడబట్టునో ఇంకోటట్టునో లేదా ఒడిచినట్టునో ఏదో ఎప్పుడు కూడా పెట్టడం పట్టుకోవడం కోసం పోయేవాడు ఎప్పుడు కూడా కనిపెట్టినట్టు ఉంటాడు. అంతేత గూడి విడిచిన పక్షు పోయేవాడి చేతులు ఎప్పుడు పడుతుందో అది ఎప్పుడు కప్పుకుంటుందో ఎవరికి తెలియదు. అలాగే సహవాసం లేనటువంటి విశ్వాసి, ప్రార్థన లేని విశ్వాస జీవితము ఎక్కడ ఏ విధంగా సాధారణ మనల్ని ఎట్లా చేస్తాడో మనకైతే ఆ విషయాలు తెలియదండి. సాధారణ చేతులు మనం పడకుండా ఉండాలి అంటే మనం అందరం కలిగి ప్రార్థన అనేటువంటిది చేయాలి. ఆ ప్రార్థన చేయడానికి మనకు ఒక మందిరం కావాలి. ఆ మందిరంలో మనం సహవాసంగా ఉండాలి. ఆ సహవాసంలో ఏకాత్మ ఏకమనసు ఏకగురి కలిగి మనమందరం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో మనం ఏమై ఉన్నాం? ప్రార్థన పరులుగా ఉంటున్నామా? లేకపోతే మనకి మనం ఏదో మాటలు చెప్పుకుని వెళ్ళిపోయేవాడుగా ఉంటున్నామా? లేకపోతే దేవుని మందిరానికి వచ్చి వాడికి చెప్పుకుని వచ్చి వెళ్ళిపోతా ఉన్నామా? మన దేవుని మందిరంలో మన పాత్ర ఎలా ఉంటుంది? ఈ రోజు నేను దేవుని మందిరానికి వచ్చిన వాక్యం చెప్పగలిగానా? నా పిల్లలకి నాకు అప్పగించబడినటువంటి గొర్రెలకు సమృద్ధిగా ఆహారం పెట్టగలిగానా లేదనేటువంటిది నేను చూసుకోవాలి. ఈ రోజు దేవుడు వాక్యం ద్వారా నాతో సమృద్ధిగా మాట్లాడాడా లేదనేటువంటిది నువ్వు చూసుకోవాలి. దేవుడు ఎవరికి ఏది అవసరమో ఆయా అవసరాలన్నీ తీర్చేవాడు దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడంటే ఆయన సంఘం ఎదుట అని ఉంది అక్కడ. ఆయన సంఘం ఎదుట నీవి బండ మీద సంఘాన్ని పట్టుదువు. ఆయన సంఘం ఎదుట ఏమి నిలబడాలంటే పాతాళ లోక ద్వారములైనా సరే అక్కడ నిలబడినారు అన్నాడు. కారణం ఏంటంటే సంఘము అనగా ధూపముద్దు వేసేటువంటి స్థలము, సంఘము అనగా ప్రార్థన చేసే సంఘము. అది లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, మత సంఘాలు ఉన్నాయి. ఏమండి మరి ఇలాంటి సంఘాలలో లోక సంబంధమైన తీర్మానాలు చేసుకుంటా ఉంటారు. కానీ దేవుని సంఘము అనగా ఆయన యొక్క శరీరం అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. మనమందరం కూడా దేవుని సంఘం అనేటువంటి ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నాం, లేక ఆయన ఇంటిలో మనం ఒక్కొక్కడము ఒక్కొక్క పాత్రగా ఉన్నాం. ఎవరు ఏ టైంలో ఏ విధంగా అవసరమో ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో దేవుడు ఆయా వ్యక్తులను వాడుకొని తన నామాన్ని మహిమపరుచుకుంటూ ఉంటాడు. అయితే దీంట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేనైతే దేవుని మందిరంలో ఏం చేస్తా ఉన్నాను ఈరోజు? నీవైతే దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నావు? వెళ్ళి వాక్యం మీద వెళ్ళిపోతున్నావా? దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటి? దేవుని మందిరంలో నిన్ను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు ఒక విశ్వాసిగా కావచ్చు, ఒక విశ్వాసి రాలుగా కావచ్చు, లేదా ఒక సంఘ పెద్దగా కావచ్చు, ఒక సేవకుడిగా కావచ్చు, ఒక సంఘ కాపరి భార్యగా కావచ్చు, లేదా దైవజనుల కుటుంబంగా కావచ్చు. దేవుడు అందరికీ అన్ని యొక్క పాత్రలను అప్పగించినప్పుడు నీవు దేవుని ఇంటిలో ఏ పాత్రగా నువ్వు ఉన్నావు, ఏ పాత్రగా నీ పని జరుగుతూ ఉందనేటువంటిది మనం ఆలోచించాలి. ఇది దేవుని మందిరంలో దీని అవసరం వచ్చినప్పుడు దీన్ని వార్తగా అన్నప్పుడు దీంతో పెట్టుకుని కూర్చుంటే ఊరుకుంటారండి. ఏమంటారు? అప్పుడు మైగెట్టు కూర్చుంటారు, సగం గొట్టం పెట్టింది మైగ పెట్టుకుంటే లేదనుకో, నోటి వచ్చింది ఏదో మాట్లాడుకుంటే లేదనుకో, ఏమంటారు? అప్పుడు కేంద్రంతో ఏదో పెట్టుబట్టింది రెడీకి ఏదైనా ఇటు పెచ్చోడు రా తిరుగుతాడు రా అంటారు. అలాగే ఎక్కువ మూటట్టు ఖాళీ తిరుగుతూ ఉంటాడు. ప్రభుత్వ గొట్టం మీద వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇలాంటి పెచ్చోడు తగులుతూ ఉంటారు హైవే రోడ్లో.
ఎప్పుడన్నా దొరుకుతారా? కిచ్చోళ్ళు నెత్తి మీద ఏం పెట్టుకుంటారు? నెత్తి మీద మూట పెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. కూడా వెళ్ళేవాడు తిరిగి వెళ్తున్నాడు, తిరిగి వెళ్తాం. నెత్తి మీద ఏం పెట్టుకుంటాడు? మూట పెట్టుకుంటాడు. అదే మూట కొన్ని సామానమా, వెండి బంగారమా, కొన్ని పనికొచ్చే బట్టల, ఆ రోడ్డు పక్కన కాగితం ముక్కలు అంటే అయ్యో అయ్యో పనికిరాని అన్ని కూడా ఏం చేస్తాడు? కాగితాలకి కూడా అడిగాడు పని చేసేది అనుకుంటాడు. వీడుకు పనికొచ్చి పనికిరాని అన్ని వేసుకుని మూట కట్టుకుని ఆ మూట నెత్తులు పెట్టుకుని ప్రయాసంతో శవటలు కప్పుకుంటూ రోడ్డు పక్క వెళ్తా ఉంటాడు. ఆడేందుకు వెళ్తాడు? ఆడికి అంతనే వేసుకున్నాం సీల మీద ప్రభావం ఏం చేస్తాడు? ఆడికే తెలియదు. అంటే ఆడిన కూడా ఏమైపోయారంట? ఇష్టంతోటి సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత నీవు దేవుని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నారు? అందరూ కూడి ప్రార్థన అనేటువంటిది చేశారు. మనం ఈ రోజు ఇక్కడ కూడుకున్న దేనికోసం అండి? ప్రార్థన చేయడానికే కూడుకున్నాం. మనం ప్రార్థన చేసి మనం సాతాను మీద సాతాను శక్తుల మీద చేయాలని పొందుకునే వారిగా ఉండాలి. ఇది మొట్టమొదటి సబ్జెక్ట్ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే సంఘం ఎదుట ఏమి నిలబడదంట? పాతాళలోక ద్వారములు నిలవనేరవు. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తే పాతాళలోక ద్వారములు నీ ఇంటికి వ్యతిరేకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సాతానుడు వాడు అక్క కుయ్యొత్తులు ఏమి నీ ఇంటి మీద చెల్లుబాటు కాదురవా. ఒక విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు ఒక ప్రార్థనకి ప్రభు సన్నిధి కాదండి, ప్రార్థనగా మండుతూ ప్రజ్వలించబడుతూ అగ్ని వల్ల వెళ్తాదంటండి. అగ్ని ఎక్కడైతే ఉందో అక్కడ పురుగులు ఉండవండి. ఎక్కడైతే అగ్ని ఆరిపోయిందో పురుగులు అన్ని రకాల పురుగులు ఉంటాయి. అది ఎవరు ఆలోచించండి. దీపం వెలుగుతున్నప్పుడు పురుగులు చుట్టుదరగా తిరుగుతూ ఉంటాయి. పొరపాటుని దారి తప్పి దీపంలో తిరుగుతానికి ఏమైపోతుంది? రెక్కోకాలు కాలిపోయి కిందడి గితగదా కొట్టుకుంటుంది. అంటే అగ్ని ఉన్నా కూడా పురుగులు ఉండవు. ఎక్కడైతే ప్రార్థన శక్తి ఉందో, ఎక్కడైతే ప్రార్థన ఆత్మ ఉందో, ఎక్కడైతే ప్రార్థన చేసే మనుషులు ఉన్నారో ఆ కుటుంబానికి కానీ ఆ సంఘానికి కానీ ఆ వ్యక్తికి కానీ సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి ప్రయత్నాలు దానికి వ్యతిరేకంగా ఏమాత్రమో నిలవనేరదు. అందుకే దేవుడు అంటున్నాడు, పేతురు నాని ఎదుట నా సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు సదము మాట తీసారి నా సంఘము కట్టుతులు కట్టేవాడు ఎవరు? గాబ్రియల్ కాదు. నా సంఘమును కట్టుకున్నవాడు ఆయన. మనందరినీ ఏర్పాటు చేసుకున్నది ఆయన. ఈ సంఘం ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తుదే. అందుకే నా సంఘమును కట్టుదును, అది నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సంఘము ప్రభు చేత కట్టబడాలి కానీ డబ్బు చేత కట్టబడేది సంఘం కాదు. డబ్బు మీద కట్టేది సంఘం కాదు. డబ్బుంటే వాళ్ళు ఇల్లు కట్టొచ్చు, డబ్బుంటే వాళ్ళు మందిరాలు కట్టొచ్చు. సంఘాల మందిరాలు కట్టలేడండి. డబ్బున్నవాడు మందిరం కడతాడు కానీ సంఘాన్ని కట్టలేడు. సంఘము కట్టాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే సంఘాన్ని కట్టినవాడు గొప్పవాడా, మందిరాన్ని కట్టినవాడు గొప్పవాడు అంటే మందిరాన్ని కట్టినవాడు మనుషుడే కానీ సంఘాన్ని కట్టేది ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన అంటున్నాడు, నేను సంఘము నా సంఘముని కట్టుతూ నువ్వు అన్నాడు. ఆయన చేత కట్టబడిన సంఘాలు కొన్ని ఉన్నాయి, కులం మీద ఆధారపడి కట్టబడిన సంఘాలు కొన్ని ఉన్నాయి, డబ్బు ఉన్నది బాగా డబ్బు మీద ఆధారపడి కట్టబడిన సంఘాలు కొన్ని ఉన్నాయి, దేవుని మీద ఆధారపడి కట్టబడిన సంఘాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ 3 రకాల సంఘాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి కులం మీద కట్టే సంఘం, రెండవది డబ్బు మీద కట్టే సంఘం, మూడవది పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి కట్టే సంఘము. ఈ 3 సంఘాల యొక్క పాత్ర ఏంటంటే, ఒకటి కులం మీద కట్టే సంఘము కులపరమైనటువంటిది. ఏదైనా ఇంకో కులానికి ఈ కులానికి గొడవ వచ్చిందనుకోండి, ఏ కులానికి ఆ కులం డిసైడ్ అయిపోయి చెప్తారంటే వీళ్ళు 6 మందికి వెళ్తారా 7 మందికి వస్తారు. అవునే కదంటారా? దాని కులపరమైన సంఘము అంటారు. రెండోది నా కులముతో కట్టే సంఘం మొట్టమొదటిదైతే, రెండోది డబ్బుతో కట్టబడిన సంఘం. డబ్బుంటే 8 బిల్డింగ్లనే కట్టొచ్చు కానీ డబ్బుతో నువ్వు దేవుని ఆత్మలను సంపాదించడం. ఏ రకరకాల పొలం పెడతా, ఇల్లు కట్టుకుంటే వస్తా, సిబ్బంది వస్తా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఒక అరగైదు చెత్తకుండా అరగైదు కంటిలో పెడతా. మా మందిరానికి రమ్మని క్యాబేజ్ గోల్డ్ మందులు కానీ డబ్బు ఉన్నంతకాలం ఆ డబ్బు తెల్లవాడు ఇచ్చినంతకాలం మీటింగ్లు జరిగినాయి. తెల్లవాడు డబ్బులు ఎప్పుడైతే కట్ అయిపోయిందో మీటింగ్లు ఏమైపోయినాయమ్మా కట్ అయిపోయింది. తీర్థంలో మహాప్రళయంగా జరిగింది. కావడం ఏంటంటే ఆ టైంలో డబ్బాలో వచ్చేస్తా ఉండేది, వర్షం కురిసినట్టు అలా జరుగుతూ ఉండేది. అక్కడ కట్ అయిపోయింది. ఆకాశం మబ్బులు పేగాలి తప్ప వర్షం మాత్రం కురవట్లా. తెల్ల దగ్గర డబ్బు రావట్లేదు కనుక ఈ కార్యక్రమాన్ని ఆగిపోయింది. అంటే డబ్బుతో వచ్చేదే పని డబ్బుతోనే పోతాయండి.
ఒకప్పుడు అడ్రస్లట్టు తిరిగిన అందరూ ఇవాళ అడ్రస్లు పోయారు. తెల్లవాళ్ళు అడ్రస్లట్టు తిరిగిన అందరూ ఇవాళ అడ్రస్లు ఎక్కడ ఉన్నా కూడా ఎవరో తెలియదు. అదే అనమాట కుల సంఘము, డబ్బు మీద కట్టే సంఘము, పేతురికి అప్పటి సంఘం ఏంటంటే పేతురు నా సంఘాన్ని నీవు చూడమంటున్నాడు. పేతురు నేను సంఘమును కట్టుతున్నాను. మన సంఘం ఎలాంటిదంటే ఇది కులం మీద ఆధారపడుతుంది కాదు, కానీ కులం మీద కట్టింది కాదు. ఏదో మంగళవారం రావట్లేదు నేను, నాకు ఇంకో చేస్తున్నానని రావట్లా. కులం గురించి రావాలని దేవుని ఆత్మను సంపాదించడానికి నేను ఈ గ్రామం వచ్చాను తప్ప కులం గురించి మతం గురించి అయితే నేను రాలేదండి. అలా రావాల్సిన అవసరం కూడా లేదు. ప్రేమ వల్ల దేవుని సేవకుడికి కులం ఉండకూడదు, దేవుని సేవకుడికి మతం ఉండకూడదు. దేవుని సేవకుడికి ఉన్నవాడు వరకు పెంచి లోయల వాడు వరకు ప్రేమించే మనస్తత్వం సేవకుడికి ఉండకూడదు. అందరిని సమానంగా పెంచేవాడు సేవకుడు అండి. సేవకుడు అంటే అసలు ఏంటంటే అర్థం? సేవకుడు అంటే ఏంటి? ఒకసారి మీటింగ్లు పెట్టామండి. మీటింగ్లు పెడితే ఒక ఇద్దరు సేవకులు వచ్చారు. ఈ కాళీపట్నం ఇసినారు కదా, అవునా? తాగినాడు ఇసినాడు సేవకులు ఇద్దరు వచ్చారు. వాళ్ళు తాళం చేసి ఆ తాళం చేసిన కాడి నుంచి ఆ వచ్చే మకాడికి వచ్చినోడికి ఆడ నరకాలు అంటే వండుకొని ఇసుక అంటుకుపోయింది. రాయినా మొక్కతో రాడకపోయి మాకు ఇసుకే ఆ ఇసుక అంటుకుందని చెప్పేవాడంట. అయ్యా గాబ్రియల్ గారు, అయ్యా తాడి కింద అయ్యో ఎవరో ఆకులు కొట్టి పాడేశారు కదా, నాకు ఆకులు కింద అన్నాడు. ఎందుకని ఆ కొట్టేసిన ఆకులు మించి తాళం చేయడం కనబట్టండి. ఏం చేస్తా చచ్చినారు కేకేసిన చచ్చినట్టు ఒప్పుకోవాలి కదా, అవునా? అంజల్లో ఉన్నాడు పొద్దున్న కథలాగా పని అయిందాకా చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా ఆ గోపాల రోడ్లో మకం పెడతానికి ఇద్దరు సేవకులకి వాళ్ళు ఏం చేయాలంటే కింద నడుతుంటే ఇసుకట్టుకుంటుందని కాటాలు వేయమన్నారు కింద. అంటే వాడు పరిచయం చేయడం వచ్చారో చేసుకుంటూ వచ్చినట్ట మాట్లాడలేదు మీరు. అది సేవ అంటే ఉచితంగా చేసేదాన్ని సేవ అంటారు, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళేదాన్ని కూలిపోయి అంటారు. ఎప్పుడప్పుడు అంతేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిది దేవుని యొక్క ఆత్మ చేత కట్టబడిన సంఘం గురించి మనం చెప్పుకున్నాం. ఆ సంఘంలో సభ్యులుగా మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. ఏ సంఘంలోనూ చెప్పండి, మీరు ఏ సంఘంలో? కుల సంఘంలోనా? డబ్బుతో కట్టిన సంఘంలోనా? యేసయ్య కట్టిన సంఘంలో మనం ఉన్నాం సభ్యులుగా. ఎలాంటి వారి ధన్యత, అందరూ గొప్ప భాగ్యము దేవుడు ఈ రోజు నీకు నాకు ఇచ్చాడండి. దేవుడి సంఘం అంటే మార్పు లేని, మార్పు లేని సంఘము, నిత్యము నిరంతరం నడిపించే సంఘము. నా సంఘాన్ని ఏమంటున్నాడు ఆయన? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారమును దాని ఎదుట నిలవనేరము. కులంతో కట్టిన సంఘాలు పడిపోతాయి, డబ్బుతో కట్టిన సంఘాలు కూలిపోయి కళ్ళాల చూస్తున్నాం. డబ్బు ఉన్న కట్టిన సంఘాలు, డబ్బుతో కట్టిన సంఘాలన్నీ కూలిపోయి, కులంతో కట్టిన సంఘాలు కులంతోనే పోయినాయి. కానీ పరిశుద్ధాత్మ చేత కట్టబడిన సంఘము అనేకమైన శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు అలా నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. అది ఒక సంఘము. అంతేదా సంఘములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘములో నీవు నేను ఎలా ఉన్నామంట? ఒక సభ్యులుగా, ఒక పాత్రగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘం అనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1-2 చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు యేసునందు పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడిన వారై దేవునికి స్తోత్రం. 2వ వచనమే చదవాలి. మొదటి అధ్యాయము 2వ వచనము, ఒకే ఒక వచనం చదువు, మరి చదువు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది. ఏ సంఘం అంటే ఇది? దేవుని సంఘమా, కుల సంఘమా, డబ్బు సంఘమా? అమ్మా, ఏ సంఘం ఇది? దేవుని సంఘము. జాగ్రత్త గమనించాలి. కులంతో కట్టిన సంఘం కాదు, డబ్బుతో కట్టిన సంఘం కాదు, దేవుని ఆత్మ చేత కట్టబడిన
సంఘము. ఏ సంఘం ఉంది అక్కడ? దేవుని సంఘము. ఎవరి సంఘం అంటే ఇది? మనం ఏమనుకుంటున్నామంటే ఇది తెల్లోడు సంఘం అండి, ఇది నల్లోడు సంఘం అండి, ఇది ఆడు సంఘం అండి, ఇది ఈడు సంఘం అండి అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడండి, ఈ సంఘము నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నా నా సంఘము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరి సంఘం అని అందరూ? దేవుని సంఘము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని సంఘం అనగా ఏమైనా మనం దేవుని యొక్క ప్రజలమై ఉన్నాం. అవునా? దేవుని ప్రజలమా సాధారణ ప్రజలమా? మనము దేవుని పిల్లలమా సాధారణ పిల్లలమా? దేవుని పిల్లలము. దేవుని సంఘము. ఆ సంఘంలో ఉన్నటువంటి మనము దేవుని పిల్లలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది ఈ సంఘము, నేను కట్టబడిన సంఘము. మీరు చేసే ప్రార్థనను బట్టి సంఘానికి కానీ ఈ సంఘంలో చేసే ప్రార్థన పరుల యొక్క కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఆలోచన చేసిన ఏ చీకటి శక్తుల యొక్క ఆలోచన, పాతాళ లోక ద్వారములు మీ ప్రార్థన శక్తి ముందు నిలవనేరవు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలో అంత శక్తి ఉంది, నీ ప్రార్థనలో అంత బలం ఉంది, నీ ప్రార్థనలో కొండలను పెళ్లగించేటువంటి శక్తి నీ ప్రార్థనలో ఉంది. పాతాళంలో దూరములు దాని ఎదుట నిలవకుండా గొప్ప కూర్చే శక్తి నీ నోటిలో వచ్చే ప్రార్థనలో ఉంది. దేవునికి స్తోత్రం. తెలుస్తుందా మన ప్రార్థన ఎలాంటిదో? ఈరోజు మన ప్రార్థన ఎలాంటిదో తెలుస్తుందా? పాతాళలోక దూరములు కూడా నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ పిల్లలకి వ్యతిరేకంగా, నీవు కట్టబడిన సంఘానికి వ్యతిరేకంగా ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏది కూడా వర్ధిల్లదంటండి. దేవునికి స్తోత్రం. అయితే నువ్వేమై ఉండాలి? దేవుని మందిరంలో దేవుని బిడ్డగా, ఒక ప్రార్థన పరుడిగా, ప్రార్థన పరురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది పాతాళ లోక ద్వారములు దాని ఎదుట అనగా నీకు విరోధముగా ఎంతమంది సాతానులు ప్రయత్నం చేసినా నీ ఎదుట అందరూ కూడా బలాదురే. ఎవరు కూడా నీ ఎదుట నిలబడలేరు. అంతే, నీ ఎదుట ఎవరు నిలబడలేరు. వస్తారు, ఒక మార్గాన్ని నీ మీద వస్తారు, కానీ అది వెళ్ళేటప్పుడు 10 మార్గాలు చెదిరిపోయి బయటకు పోతారు. ఏ ఒక్కరు నీ మీదకి వచ్చి నేనే చేయలేరు. సంఘంలో శక్తి అది. ఆ సంఘం ఎవరిదని? ప్రభువైన యేసుక్రీస్తు చేత కట్టబడిన సంఘము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2 మాటలు చెప్తున్నాను. ఒకటి, పాతాళ లోక ద్వారములో మీరు కట్టబడిన సంఘానికి, మీ ఇంటికి కానీ వ్యతిరేకంగా ఆలోచన ఏది కూడా నెరవేర్చబడదు. రెండవది, మీరు ఎక్కడున్నారంటే దేవుని చేత కట్టబడిన దేవుని సంఘంలో ఉన్నారు, కానీ డబ్బు చేత కట్టబడిన, డబ్బులతో కట్టబడిన సంఘంలో మీరు లేరు. డబ్బుతో కట్టబడిన సంఘంలో మీరు లేరు. కులం మీద కట్టబడిన సంఘంలో మీరు లేరు. దేవుని సంఘంలో ఉన్నారు. కాబట్టి మనమందరము దేవుని యొక్క ప్రజలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం కూడా చూద్దాం. చూడము సరి. అదే 1 కొరింథీ 10వ అధ్యాయం 32వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయబడి. చూసారండి, దేవుని మందిరానికి కానీ దేవుని పిల్లలకు కానీ అభ్యంతరాన్ని కలగజేస్తే దానికి 100 రెట్లు ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అభ్యంతరము అనగా ఆటంకపరచడము, దేవుని పనిని ఆటంకపరచడము, దేవుని సంఘాన్ని పాడు చేయటము, దేవుని పిల్లలను పాడు చేయటము, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క పిల్లలకు, ప్రార్థన యోధులకు వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి ప్రతి దానికి కూడా, ప్రతి ఒక్కటి దానికి ప్రతిఫలం అనేటువంటిది ఉంటాయి. ఏ కలగ చేయకూడదంట? అభ్యంతరాన్ని కలగ చేయకూడదంట. అభ్యంతరాలు రాకపోవు, అది ఎవరి వలన వచ్చిందో వాడికి శ్రమ అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అభ్యంతరాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అది ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళకి శ్రమ. ఇప్పుడు ఇష్టరాణి గారికి శోధన వచ్చింది, అది ఎవరి వల్ల వచ్చిందో వాడికి శ్రమ. నాకు శోధన వచ్చింది, ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళకి శ్రమ. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కడికి ఒక్కొక్క శ్రమ వచ్చింది, ఒక్కొక్క శోధన వచ్చింది. అది ఎవరి వలన వచ్చిందో వాడికి శ్రమ అన్నాడు దేవుడు. అవునా? అవునా కదా? అభ్యంతరాలంట కలిగించకూడదండి. అభ్యంతరం కలిగితే దాని యొక్క పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎవరికి? దేవుని పిల్లలకు వ్యతిరేకముగా. మీ బిడ్డలు వచ్చినందుకు ఎవరు చర్య తీసుకుంటారు? మీ పిల్లలు ఎవరైనా ఆడుకుంటా వెళ్ళారు, అవతల పిల్లలకు మీ పిల్లలు కొట్టేశారు.
వాళ్ళు మీ ఇంటి మీద ఎప్పటికి వచ్చారు, ఎవరి చర్య తీసుకుంటారా అమ్మా? తల్లిదండ్రులే కదా. అలాగే మన అందరికీ తల్లిదండ్రులు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే కదా మన తల్లి అయిన తండ్రి ఆయనే కదా. మన పక్షంగా కార్యం చేసేవాడు ఎవరు? ఆయనే. కాబట్టి లోకంలో ఉన్న వాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనం దేనికి భయపడదు. మన డాడీతో మనం చెప్పుకుంటాం, డాడీ పలానోళ్ళు ఎలా చేశారు, పలానోళ్ళు ఎలా చేశారు అంటే దానికి అర్థం ఏంటి? ప్రార్థన చేసి ప్రార్థనలు చెప్పాలి. మన ప్రతి కష్టము, ప్రతి కన్నీరు, ప్రతి బాధ మన ప్రభువైన యేసుక్రీస్తుకి చెప్పుకోవాలి. ఆయన మన పరమ తండ్రి, మన కష్టాలు తీర్చేవాడు ఆయన, మన బాధలు తీర్చేవాడు ఆయన, మనకు ఆదరణకర్తగా ఆదరణ ఇచ్చేవాడు ఆయన. ఈ లోపల మనకు ఎవరున్నారంటే ఆదరించేవాళ్ళు? అన్న తమ్ముడు ఆదరించాడు, తమ్ము అన్నది ఆదరించండి. ఎవరు ఆదరించట్లా? కన్న తల్లి బిడ్డలు మోసం చేసే రోజులు. నేను మీకు చాలా సార్లు చెప్పాను. మా అమ్మకి ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు నేను, చిన్న కొడుకు మా తమ్ముడు. 2 చెట్ల తలం, బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అంతా కూడా చిన్నడికి ఇచ్చేసింది. చిన్నడు కొడుకేమో తలరా చేసింది, చిన్నడు కూతురికి ఏమో బంగారం ఇచ్చేసింది, డబ్బంతా రేపు చిన్నడికి ఇచ్చేసింది. అంటే మీలో 10 మందికి ఆగేసి కూర్చోబెట్టాడితే ఆనందం మొక్కలో పెట్టుకుంటే ఇక్కడ మొక్కలు చేస్తున్నా. వైరస్ టైంలో నా ఇంట్లో ఉండి నా ఇంట్లో తింటూ శుక్రవారం నేను నా భార్య చర్చకి ప్రార్థన వస్తే చిన్న కొడుకు తల్లి ఏకమయ్యి సమస్తరాబుద్ధిలో మొత్తం రాజు చేసుకున్నారు. అర్థమైందా మీకు? సరే అనుకోకుండా రోజు దారుణం వెళ్తుంటే దారిలో పడిపోయింది. పౌరు వచ్చింది. పౌరుతే పరిగెత్తుకెళ్ళి నా భార్య నేను. మరి ఎవరు? మనం ఎవరు? దేవుడి పిల్లలు. వాళ్ళెవరు? సాతాను పిల్లలు. సాతాను పిల్లలు వాళ్ళు కనికరం ఉండదు. ఎవడన్నా దారిలో పడిపోయింటాయో అది పరిగెత్తుకెళ్ళి నీళ్లు కొట్టి గ్లాసు మంచిళ్ళు మనం పట్టేద్దాం. ఆ ఆడంతో ఏమేమి ఉంటాడు? బాగా జరిగింది నీళ్ళు ఉంటాడు. అవునా? ఆడి మనస్తత్వం అనేది మన మనస్తత్వం. మీరంటూ అన్నారు, అయ్యో పెద్దోడు చక్కగా దేవుడు జాబ్ చేసుకున్నాడు, 10 మందికి మేలు చేసేవాడు ముడి పెట్టేసి కనీసం అమ్మాని కూడా పిల్లడాడు, కాంతమ్మ అని పేరుగా చేసేవాడు మొత్తం ఇచ్చేసింది. అమ్మాని ఆప్యతగా పిలిచేవాడు చిల్లుగా కూడా ఇవ్వలేదు. దీనికి ఇదేం పోయేగాలి, దీనికి ఇదేం బుద్ధి చెప్పి ఒక ఆవిడ అక్క ఎస్తేరాడినట్టు పెద్దోడు కాడు బ్యాపనాడు అన్నదే, ఏమై కాంతమ్మ పెద్దోడు నీ కొడుకేనా అని అడిగింది. ఆవిడ గర్వాన్ని వచ్చుంటుంది. ఎందుకు అడిగిందన్నమాట? తల్లి అన్నదే ఊరు కొంతగా తేడాన్ని ఎత్తుంది, నా ఉత్తరం ఏం చేస్తుంది? ఏ తల్లైనా మీరు మాట్లాడినమ్మా, ఏ తల్లి బిడ్డకు అన్యాయం చేస్తుందా? ఒక గర్భవతి ఎట్లా ఉన్నారు? చిన్నబిడ్డ అంటే తల్లికి ఇష్టమే. పోనీ ఇద్దరు మీద చిన్నబిడ్డకు అంత ఎక్కువ ఆడతారు కానీ మొత్తం అన్యాయం చేస్తారా? మరి నా తల్లి మొత్తం అన్యాయం చేసేసింది. నా ఇంట్లో ఉండి నా ఇంట్లో తిని అండ్ నా ఇంట్లో ప్రేమగా నటిస్తూ, అంటే ఏ ప్రేమది? కపటోపాయముతో కూడిన ప్రేమ. కన్న తల్లి బిడ్డను చూపించిందంటే సమాజంలో ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? నా తల్లి నాకు అన్యాయం చేసింది, కపటోపాయం చేత నా ఇంట్లో ఉంటూ నా ఇంట్లో తింటూ సమస్త వాడికి రాసిచ్చేసింది. పడిపోయింది కంట్రోల్ ఎప్పటిని. గబగబా 5-50 రూపాయలు ఇట్టి ఏంటో జెండు బాంబు కాదు, ఏంటమ్మది ఏంటో తెచ్చా జ్యోతి బాంబు ఆయుర్వేదం తెప్పించి కళావతి గారు బాగా పరిసరి బాగేస్తుందండి. పాలు బాగా చీర పైకి లాగి దాంట్లో దానికి సగం తోడి మొత్తం పైనుంచి కింద అత్తగారు తోలుదమ్మ పెట్టిందండి. ప్రేమ మొట్టమొదటి నుంచి ఈవిడ చూసి ఈవిడ చేసేవారు. ఒక బకెట్ నువ్వు ఏడుతుంది, అప్పటికే రాసేసినట్టుంది మనకు తెలియదు. అప్పటికే రాసేసింది మనకు తెలియదు. అప్పటికే సంవత్సరం అయింది రాసేసి పైకి నటిస్తుందా? ఏ తల్లైనా బిడ్డల బట్టలు నటిస్తుందమ్మా శారమ్మ గారు? నటింతుంది ఏ తల్లైనా? అసలు ఏ తల్లైనా నవమాసాలు వచ్చి కన్నా తల్లి అనుకుంటారు మనం. ఆవిడ మోసం చేసింది, నా తల్లి నన్ను మోసం చేసింది. కానీ ఎందుకు మోసం చేస్తుందంటే మోసపూరితమైన రోజులు ఇవి, దుర్మార్గపు రోజులు, అక్రమైన రోజులు, కన్న తల్లి బిడ్డలు మోసం చేసేటువంటి ఈ రోజుల్లో ఎవరిని నువ్వు నమ్ముతావు? ఎవరిని నువ్వు నమ్మగలవు? ఎవరిని నమ్మే రోజులు కాదు. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఒక్కొక్కటిని నువ్వు చేసే పనికి నీ రుణాన్ని అలాగే తీర్చుకోరే అని చెప్పి శివుడు తీర్చుతాడు. అప్పుడైనా మాకు అర్థం కాలేదండి. వాళ్ళతో పెట్టుకోండి తప్పనిగా దేవుడికి మొహం జరిగేటింది నీ రుణం ఎలా తీర్చుకునే అంటుందంటే అప్పుడు కూడా మాకు కొంత కదా అర్థం అవ్వాలి కదా. మొత్తం అంతా వాళ్ళకి ఇచ్చేసాడు, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఇచ్చేసిన వాళ్ళందరూ పక్కకి పోయారు.
ఏమి తీసుకొని మీరు పరిచయం చేస్తున్నారా? నీకు నేను ఏమవునే నీ రుణాన్ని అలా తీర్చుకునే ఆనందాన్ని బట్టి ఈ మాట దేవునికి స్తోత్రాలు. ఎందుకు చేతనంటే ప్రియమైన వాళ్ళరా, కపటోపాయము చేత మనుషులను మోసగిస్తే దేవుడు ఒకటే అన్నాడు, నువ్వేమైతే విత్తుతావో ఈ రోజు నువ్వు మోసం ఇస్తావా, రేపు నువ్వు అదే రకంగా మోసపోతావు. ఈ రోజు మంచం మీద ఉంది, మంచం మీద ఉంది, అన్ని మంచం మీద జరుగుతున్నాయి, కానీ కట్టడానికి లేదు. పరిస్థితులు అదే తారుమారైపోయి ఇచ్చుకునేవాడు తప్పుపోయాడు, నాకే ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే పట్టణాలకు 12 గుణాలు వేసుకున్నట్టు ఓ కొన్నేమో ఆవిడ చేతితో ఆడుకుంటుంది, మరి కొన్నేమో అనుకోకుండా గుడ్డు అయిపోయి 2 కూడా అందరిపోయిపోయి బాధపడుతుంది. కన్నా తల్లి చెప్తున్నాను, నా తర్వాత పుట్టిన నాకంటే 11 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి నా తమ్ముడు నన్ను మోసం చేశాడు. అయినా నాకేం బాధలేదు. ఏదైనా దేవుని చిత్తంలో నా జీవితంలో ఏది జరగదని నేను నమ్ముతున్నాను. నాకు ఏది జరిగిన నా మీద కోరికే, ఏది జరిగిన నా క్షేమాన్ని కోరే దేవుడు చేస్తాడని అనుకుంటాను తప్ప పలానోళ్ళకి అన్యాయం చేశాడో నేనాడు నా అనుకుని బయటపెట్టి చెప్తున్నాను. నేను పలానోళ్ళకి అన్యాయం చేసిన మనుషులు ఎప్పుడు చూడడం, ఇది నాకు ఇలా జరిగిందా, దీనివల్ల ఏదో దేవుడికి ఆశించండి అనుకుంటాను. అలా అనుకుని ఎదురు వెళ్ళిపోతాను. నిజంగా దేవుడు నన్ను అనగలేదు, కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కష్టాలు వచ్చినప్పుడే బాధలు తెస్తాయి. కష్టాలు రాదని బాధ మనవాళ్ళెవరో పొరుగు వాళ్ళు మనం తేల్దాం. మనవాళ్ళెవరో పర్వాళ్ళు జాతి గురించి మాట్లాడట్లేదు, కులాన్ని బట్టి మాట్లాడుతున్నాను నేను. ఆపదలో మనం ఆదరించిన కూడా మనవాడు ఏమంటారు మీరు, అది కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని ప్రేమ అలాంటిది కాదండి, ఆయన మన కోసం ప్రాణాన్ని ఇచ్చేసాడండి. ప్రియమైన వాళ్ళ మూడవదిగా మాట్లాడతాను. మూడవ మాట కూడా చేసి ముందు చూడమ్మా. మూడవ మాట చూడండి, 3 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3:15. 1 తిమోతి 3:15 ఏముంది? సంఘంలో మేము ఏమై ఉన్నాం? యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. ఏం చదువు నువ్వు? 1 తిమోతి 2 తిమోతియా? సరిగ్గా చూడదారి సారియా సారీ అంటారు. అది 1 తిమోతి 3:15 అడుగుతున్నాను. అయినను మీరు ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరమును అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయించు ఉన్నా. తిమోతి రాస్తున్నాడు. తిమోతికి రాస్తున్నటువంటి సంఘంలో ఆ యొక్క సంఘానికి రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను ఇప్పుడు ఈ సంగతులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, రేపు రాబోయేటువంటి ఉగ్రత దినం ముందు ఈ సంగతులు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాయి కనుక నీవు మొట్టమొదటి విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి. నీవు నేర్చుకోవాలంటే నువ్వేమై ఉండాలి? దేవుని సన్నిధిలో సత్యానికి ఒక స్తంభముగా ఉండాలి. దేవుని సన్నిధిలో నేను ఒక స్తంభముగా ఉండాలి. ఇప్పుడు దేవుని మందిరంలో అన్ని రకాల పనిముట్లు ఉన్నాయి, కానీ ఎక్కడ ఓటేసాడు అక్కడ ఓటేసాడు. దేని కోసం వేసినట్టు ఈ రెండును దేవుని కోసం వేసినట్టు ఇది అయిపోయినంతరాన్ని కప్ప కింద పోదండి. కాదేంటంటే ముందు జాగ్రత్త సరిగా తుఫాన్లు వచ్చినా గాలిదుమ్ము వచ్చినా ఇంకోటి వచ్చినా గమ్ములు కూలిపోకుండా ఉండడం కోసం, బలంగా ఉండడం కోసం 2 ఇనుప రాడ్లు ఇక్కడ వేసాడు. అంటే సంఘంలో మనం ఎలా ఉండాలంటే ఇది ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పాలందరూ చెప్పాలి. ఎలా ఉండాలి? ఇలా ఉంటే సంఘం ఎలా ఉంటుంది? అప్పుడు బలంగా ఉంటుంది. సంఘం అప్పుడు కూడా ఒక రాడ్డుగా ఉండాలి, మంచి బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఇందులో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేదనుకో ఎలాంటి కర్రగా ఉండవు, ఇలాంటి రాడ్డుగా ఉండవు, మునిగిపోయిన సర్వేకర్రలా ఉంటావు. ప్రార్థన లేకపోతే మునిగిపోయినటువంటి సర్వేకర్రలా ఉంటావు, పురుగు దోరుతూ ఉంటుంది. ఆ పురుగు ఎవరంటే సాయితన్ గడు అన్నమాట. నీ తల్లగా పురుగు దోరుతుందని అంటారు చూడండి, ఒకసారి పురుగు ఏదో దొరుకుతుందంటారు. అలాగే కర్రలో కూడా పురుగు ఎలా దొరుకుతుందో మనుషుల్లో కూడా పురుగులు
దొరుకుతూ ఉంటాయి. లేని ఉన్నట్టు ఉన్నాయి లేని చెప్పి అలా చెప్పాడా రేపు సాధారణ ఏమందా ఏమందా యేసు ప్రభు ఈ పట్టుదల చూడాల్సిందా అలా చెప్పాడా అన్నాడా అన్నారు. సాధారణ అలా నీ తోడు చెప్పాడా అంటే అవును నాతో చెప్పాడు. చూసారండి తలలో పురుగులు తోలుతూ ఉంటాయి. మనం బలమైనటువంటి రాడ్డుగా ఉండాలి కానీ బులిగిపోయిన సర్వేకర్లా ఉంటే రేపు ఏదో కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మనం బలంగా ఉండాలి, దేవుని సన్నిధిలో పిల్లలుగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు మీకు అర్థమై ఉండొచ్చు. మొట్టమొదటిది దేవుని సంఘము, రెండవది మనము దేవుని పిల్లలము, మూడవది దేవుని మందిరంలో మన బలమైన రాడ్డుగా ఉండాలి. అంటే సంఘం అంతా కూడా మన రాడ్లుగా ఉన్న రోజుని ఎలాంటి తుఫాన్లు వచ్చి కోల్చడానికి ప్రయత్నం చేసిన సాతానుడు ఇందులో ఉన్నటువంటి స్తంభం బలమైంది కనుక ఆ సంఘం కూలిపోదు. అనగా నీవు ఒక బలమైనటువంటి ఈ యొక్క రాడ్లని నువ్వు ఒక విశ్వాసంలో ప్రార్థనలో పట్టుదలగా గట్టిగా ఉంటే కనుక నీ సంఘం అనగా నీ కుటుంబం మీదకి ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలిదములు వచ్చినా, ఎన్ని రకాల నగమగాలు కొట్టినా నీ ఇల్లు పూలు గుడిసైనా సరే కుప్పకూలిపోయే పరిస్థితి మాత్రం దేవుడు రానోడు. కారణం ఏంటో తెలుసా? ఆ కప్పు కింద ఉన్నది బలమైన పిల్లది. ఆ పిల్లలు నువ్వే కావాలి. దేవునికి ఇస్తావు. ఇంట్లో పిల్లలుగా నువ్వే ఉండాలి, నీ భర్తగా పిల్లలుగా నువ్వు ఉండాలి, నీ పిల్లలుగా పిల్లలుగా నువ్వు ఉండాలి, నీ కుటుంబానికి నీ పిల్లలకు సంఘానికి నువ్వు బలమైనటువంటి పిల్లలుగా ఉన్న రోజుని సంఘం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, సేవకుడు బాగుంటాడు, మనమందరం బాగుంటాం. ఏమంటారు మీరు? బలంగా ఉంటే బాగుంటామా, బలహీనంగా ఉంటే బాగుంటామా? సర్వేగారు పురుగు పట్టే పురుగుపోయింది, గాలి తిరిగిపోతాడానికి తిరిగిపోతుంది. నీ మన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సంఘానికి ఏదైనా లైట్ కట్టినా, కరెంట్ ఏదైనా పోలెట్టాలన్నా, ఆత్మాను చేసుకోబోయే అక్కడక్కడ ముంచినట్టు వస్తున్నాడు కదా, అన్నం వండినట్టు వస్తాడు. నేనేం చేయండి ఎంత లాభం ఉన్నాయని క్షణాకాలం ఉంటుందండి, ఎంత లాభం కేడదే ముంచుడు కూడా అక్కడ పెట్టాను. అక్కడే ఉన్నాడు చూడండి. కానీ మీరు ఎలా ఉందని ముందు ఎలా ఉంది, జనం అవగానే ఉంది కానీ లోపల పురుగు పట్టేసి మొత్తం తోలుగేసి తినేసింది. అంటే నేనేమనుకున్నా లోపల బలంగా పనిచేస్తుంది అనుకున్నా, కానీ లోపల చూస్తే పురుగులు తినేసి మొత్తం పైకి పుల్లగా కనపడుతుంది కానీ లోపల ఏమీ లేదు. దాని పక్కన ఇంకోటి ఏమన్నా సన్నంగా ఉంది, అది స్ట్రాంగ్గా ఉంది. చెట్టగట్టి సన్నంగా ఉంది కానీ స్ట్రాంగ్గా ఉంది. ఇది లోపల ఉంది కానీ లోపల మేకపోతు గాంభీర్యం ఉంటారు, దాన్ని కావాలి. కొంతమంది మేకపోతు గాంభీర్యంగా ఉంటారు. గాంభీర్యంగా కావాల్సింది ప్రార్థన కావాలి. ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ వ్యక్తిలో ఉంటుందో అలా బలమైన కర్రగా ఉండిపోతారు. లోగా ఉండి అన్నీ ఉండి ప్రార్థన లేకపోతే మునిగిపోయినా జనవలే ఉంటారండి. మరి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఇలా ఉండాలి, బలంగా ఎలా ఉండాలి? దేవుని సంఘంలో ఒక పిల్లలుగా ఉండాలి. దేవుడు అదే కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు సంఘంలో అలా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:2 తొందరగా చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదలున్నాం. దేవుని మందిరం గురించి ఉన్నాం. ఆ మందిరం ఎవరు? ఎవరో మందిరం. ఆ మందిరం ఎవరు? దేవుని మందిరం ఎవరు? ఇప్పుడే చదివేది వాక్యం అమ్మా. మీరు దేవుని ఆలయమై ఏమన్నారంట? దేవునికి ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవడం అని చెప్తున్న విషయాలు. మీరు ఇప్పుడు ఏమైనట్టు? మీరు ఎంతవరకు మీరు దేవుని మందిరానికి వచ్చారు? అర్థమైందా? దేవుని మందిరానికి అవయవాలుగా మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. ఈ అవయవాలన్నీ కలిసి ఏమైందంటే మందిరంలో ఒక పిల్లలుగా బలమైన ప్రార్థన యోధులుగా మనం అందరం కలిసి ఉంటేనే శరీరం, కానీ విడిపోతే శరీరం కాదు. చేయికి చేయ, కాలు కాలు దేనితో ఎడుకుంటే పెట్టేవారు పైకి ఎత్తాడా సచ్చి ఊరుకుంటాడు. అలాగే మనం దేని దానికి ఇదిగా ఉన్నామనుకో, మనం దేని గారు పని చేస్తామా? పని చేయాలి. అంటే మనం అందరం ఎలా ఉండాలి? చేతులు, కాళ్ళు, శరీరం అంతా ఎలా కలిసి ఉందా? అనేకమైన మనము ఒక్క శరీరం తిని ఒక్క రక్తంతో అవుతున్నటువంటి మనము ఒక్క మనసుగా ఈ శరీరం అయ్యి ఉండాలి. అలాగే నీవు నేను ఉంటే ఈ శిరస్సుగా ఆయన ఈ శరీరానికి
సర్వ శరీరానికి శిరస్సు అయి ఉంటాడు. నీకు నాకైతే కేవలం అక్కడ మనమందరం వైవాలైతే తల అయి ఉన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు నీవు అలాంటి ప్రార్థన కోరాను అయితే దేవుడు అంటున్నాడు, నేను నీ చేతులతో కట్టబడిన మందిరంలో నిలబడను. నీ చేతులతో కట్టబడిన మందిరం కాదు నాకు కావాల్సింది, నీవే నాకు మందిరంగా కావాలని కోరుకుంటున్నాడు. నీవు దేవుని మందిరంగా ఉండాలని, దేవునికి ఒక మందిరంగా నీ హృదయం కట్టబడాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఏముందో ఆలోచించి వస్తాయి. దేవుని మందిరానికి కట్టబడడానికి, దేవుడు నివసించడానికి మన హృదయం అనుకూలంగా ఉందా లేదా? మన హృదయంలో చెత్త చెదారం పెట్టుకుంటే దేవుడు ఉంటాడు అందులోనే ఉంటాడండి. పండుగలు వస్తా ఉంటే మనం అందరం ఏం చేస్తాం? ఇల్లు గట్ట శుభ్రంగా దులిపేసుకుంటాం, పూజలు దులుపుకుంటాం, పనికిరాని బట్టి బయట పెడతాం, పనికి వచ్చేది జాగ్రత్త పెట్టుకుంటాం. బలాల మీద గట్ట సామాన్లు ఏమైనా ఉంటే అవి మళ్ళీ చింతపడి తెప్పించుని జాగ్రత్త తోగుని తలతల మెరిసే మళ్ళీ దాని మీద మాట్లాడుతుంది. చెప్పండి బాధండి మీరు పెట్టుకున్నా కదా. అది ఎప్పుడు చేస్తాడు? పండుగ 2 రోజులు 3 రోజుల నుంచి చేస్తాం. అంటే ఇల్లంతా కూడా కొత్తదనం ఉండాలి. మందిరమైన ఇల్లు అయినా చక్కగా ఎల్లేసుకోవాలి, డెకరేషన్ చేసుకోవాలి. ఇది మళ్ళీ కలకాలము సంవత్సరాంతం వరకు ఎప్పుడు కూడా పచ్చగా ఇలాగే చల్లగా సంతోషంగా ఉండాలని అన్ని చేసుకుంటూ ఉంటాం. ఇంటికి ఎల్లేసుకున్నా, ఒంటికి బట్ట కట్టుకున్నా, మరి ఇలా డెకరేషన్ చేసుకున్నా, ఇలా కంచి పండుగ వెళ్ళిపోతే కొట్టని పండుగ వెళ్ళిపోతే చిరక్కుని వేసుకుంటాగా కాదు. 365 రోజులు నిండిగా సంతోషంగా ఉండాలని ఇవన్నీ చేస్తూ ఉంటాం. సామాన్లు కూడా అంతే. ఎంత కొత్తదనం రావాలి పండుగ వస్తే. అయితే ఇక్కడ దేవుడే ఉంటున్నాడండి, నిన్ను నేను ఒక ఆలయంగా చేసుకున్నాను, నేను నీలో నివసించడానికి నీ హృదయం అనుకూలంగా ఉండాలి అంటున్నాడు. మన హృదయం దేవునికి అనుకూలంగా ఉండాలి కానీ మనుషులకి అనుకూలంగా కాదు. నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట, నేను మాట్లాడాలనుకో అది మనుషులకి సంతోషమై ఉండొచ్చేమో కానీ దేవుడికి మాత్రము సంతోషం కాదు. దేవుడికి ఎవరంటే ఇష్టమో, ఎవరంటే సంతోషపడతాడు, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో నమ్మకమైన వాడికి మెండైన దీవులు దేవుడు. నమ్మకమైన వాడికి మెండైన దీవులు ఉంటాయి కానీ మనలో నమ్మకత్వాన్ని కోల్పోతే దీవులు రావండి. నువ్వు ఎక్కడికైనా ఊరికి వెళ్తావు, ఊరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? తాళం చెట్టుకెళ్ళి ఆడికెత్తా, పద్మగారి మీద నమ్మకం ఉందనుకో ఆవిడకెత్తావు. అవునా? ఆవిడ మీద నమ్మకం లేదని ఎక్కడికి వెళ్తావు? ఏ గాంధీ గంటలు ఎవరిని నమ్మకం అక్కడ కట్టుకొచ్చి ఎవరు మా కాళ్ళకి వస్తా ఇస్తే తాళం ఇవ్వండి వస్తాడని చెప్పి అక్కడ ఇచ్చేస్తాం. అంటే నువ్వు ఎక్కడ నమ్మకం అయితే ఆళ్ళకి తాళం వస్తావు కానీ ఎవరు కనపడతాడు తాళం ఇచ్చేస్తాను ఇంటిదాను. నువ్వు ఏమో నేను ఏమో ఇస్తావా? మన మాట్లాడలేదు మీరు ఎవరు ఏమో మనం ఒక ఇంటి తాళం ఇచ్చి ఎక్కడైనా వెళ్ళమని చెప్తే మనకు నమ్మకస్తులకి ఇస్తాం. అలాగే అన్నమాట వస్తుంది అనుకోండి, చచ్చిపోయి బడికి వెళ్ళిపోతుంది. మీ ఇద్దరు వెళ్ళి ఎక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. అక్కడ ఏం చేస్తుంది? మా చెల్లెట్టుకెళ్ళి ఇస్తాను తాళం పట్టుకి ఖచ్చితంగా వచ్చాగా ఎమ్మని చెబుతుంది. అక్కడే వస్తుంది కానీ 1 గంటలకి శాలరీలు ఉన్నాయి ఎవరింటి కూడా ఏమో. కారణం ఏంటంటే ఆ అమ్మాయిని నమ్మకస్తున్నారు, ఆవిడికి నమ్మకం. అలాగే నమ్మకంగా ఉన్నవాడికి మెండిగా దీవులు దేవునికి నమ్మకం ఉండాలి, మనుషులకు కాదు. అది గుర్తుపెట్టుకోండి. అంచేత నీవు నమ్మకంగా ఉన్నావా? నీ దేహము దేవునికి ఆలయంగా ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? యేసుప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్తలో 4 నా రాకడ దినంలో యేసుప్రభు అక్కడ ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడున్నాడు? అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్తే ఆశ్చర్యమైన వాళ్ళు జరుగుతున్నాయి. ఇలాంటి దొంగ మాటలు చెప్తారు. ఇలాంటి మాటలు మీరు నమ్మ వద్దని ఎవరు చెప్పారు ఈ మాట? స్వయంగా యేసుప్రభువే చెప్పాడు. 24 చదువుతాడు. అంటే ఆయన రాకడ ముందు జరగబడిన సంగతులని చెప్పాడా? క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటారు, అక్కడ ఉన్నాడు అన్నారు, అక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పినప్పుడు మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. పరిశుద్ధాత్మ మీకు మీలో నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ నివాసం ఉండాలంటే ఇల్లు భోగవాల చంద్రంగా ఉండాలి. పండగకి శనిపోయిన పండుగలు 3 రోజులు జరిపోయి పండుగలకి మనం తత్వం చేసుకుంటున్నాం కదా. మరి మన ఇంట్లోనూ లేక మన దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నివాసం కలిగి ఉండాలండి. ఎలా ఉండాలి? మన ఇల్లు ఎలా ఉండాలి? అమ్మా మాట్లాడలేదు. పవిత్రంగా పరిశుద్ధంగా మన హృదయము దేవునికి అనుకూలంగా ఉండాలి. మీకు క్షమాపణ చెప్తాడు. అమ్మంటే ఏమన్నా కాయలు కొరతగా రావాలి. అమ్మా ఈ వాటర్ గాయ ఇది అవునా? ఇప్పుడు దీంట్లో వాటర్ వేసాడు. వాటర్ గాయ ఇది కానీ ఏమన్నాక కొలగా తాడిగడికి వెళ్ళి కళ్ళ దగ్గరికి వెళ్ళి గిన్నె కళ్ళు వేసామన్నప్పుడు ఏం అవుతుంది?
పలుగా అవుతుంది. మళ్ళీ అది ఏమన్నా సారా మోసం అది ఏమవుతుంది, సారగా అవుతుంది కానీ వాటర్ అవుతుందా అవదు. అంటే మనం అందరం ఏమైనప్పుడు ఏమైనా వాటర్ అనే పరిశుద్ధాత్మకు నిలయము, పరిశుద్ధాత్మ నీరుకి నిలయముగా ఉంది. మనం బాటలో పరిశుద్ధాత్మ నీరుకి అనుకూలంగా ఉంది. మనలో ఏముండాలంటే పరిశుద్ధాత్మకు అనుకూలంగా నీరే ఉండాలి, కానీ ఇందులో కొలు ఉండకూడదు, ఏమి సారా ఉండకూడదు, ఏమంటే గంజాయి ఉండకూడదు. దీంట్లో ఏ విధమైనటువంటి శరీరానికి హాని చేసేటువంటి ఏమి కూడా లోపల ఉండకూడదు. ఉండొచ్చా? మాట్లాడలేదు, ఉండకూడదు. అంటే శరీరానికి హాని చేసి ఏం పెట్టుకున్నా శరీరం ఏమైపోతుంటా పాడైపోవాలి. కళ్ళు తాగుతారేమో కాబట్టి కళ్ళు తాగుతా ఉంటాడు, మందు మానేరేమో అంటే మందు తాగుతూ ఉంటాడు. వాళ్ళు ఎవరు చేయబట్టేసి హాస్పిటల్ పోలేకపోయి ఆ తల్లి అంత ఏడ్చిందండి, తండ్రి అంత ఏడ్చాడండి. ఈనాడు ఎప్పుడు కంటితో నెట్టింది ఆడుతారండి. నేను ఎప్పుడు ఇప్పుడు 26 పరిచయం కన్న కొడుకు గురించి ఎంతో ఏడ్చాడండి ఆ తండ్రి. తండ్రి కూడా తిరిగితే తట్టొచ్చేమో, కానీ తండ్రి కొడుకు మీద కానీ భార్య ప్రేమ లేని ఎవరు ఉండరండి. కొడుకుని లెవెల్ తీయబడ్డాడు, కోపతుల మీద ఏలాడుతా ఉన్నాడు. వెనకాల భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబం అంతా వ్యక్తి మీద ఆధారపడి ఉంది. ఈ పవిత్రమైన చేతిలో ఏం పోసాడంట? సారాయి పోసాడు. సిరాయి అంతా తినేసాడు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, మన దేహము దేవునికి ఆలయం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నిలయంగా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడమే కాక నీ రెక్కల కష్టం పట్టుకుని ఎక్కడికి పోయాల్సిన అవసరం లేదు. ఈరోజు ముందు తాగేసి ఎక్కడో తిండి తింటం మానేసి, ఇతరుడిగా తాగేసి తింటం మానేసి ఎక్కడ కూడా పడిపోతా ఉంటే, ఎవరు తినేసి అనారోగ్యం పోలేకపోతే, ఆసుపత్రి పోలేకపోతే ఎక్కడ తల్లి తిరుగుతుంది, తండ్రి తిరుగుతాడు, భార్య తిరిగింది, పిల్లలు తిరిగింది. ఒక్కడి మధ్య మీద అంటే ఇంటిలో మీద అందరూ కూడా ఎక్కడ పరిచర్య చెయ్యాలి. కుటుంబం అందరికీ వచ్చేస్తుంది. ఇల్లు శరీరం అంతా ఉంది, కానీ కంటిలో చిన్న పడితే ఎవరికి బాధ? కన్నికే బాధ, శరీరం అందరికీ బాధే. కుటుంబంలో ఎవరు ఏ ఒక్కకి ఏ ఇబ్బంది వచ్చినా కుటుంబం అందరికీ ఇబ్బందే. ఏమైనా వాళ్ళ ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే, మన ఆ దేహము దేవుని ఆలయంగా ఉంచుకోవడానికి, మన దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి, మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి దేవుడు మన దేహాన్ని ఇచ్చాడు. అది పవిత్రంగా ఉన్నంతకాలము, పరిశుద్ధంగా ఉన్నంతకాలము పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో లేడండి, నీలోనే ఉన్నాడు. దేవుని ఇస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? కత్తరలో ఉన్నాడా, సింధంలో ఉన్నాడా? ఏమంటే ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు దేవుడు. అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం 23:3 అంటున్నాడు. ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 3:20 ఏముంది? ఇదిగో నేను తలుపు గ్రంథం నుంచి తడుతున్నాను. తలుపు అంటే ఎక్కడుంది? నీ హృదయమైన తలుపు. నీ హృదయమైన తలుపు నేను తడుతున్నాను. ఒకవేళ తీస్తావు నేను నీలోకి వద్దామని చూస్తున్నాను, కానీ నువ్వు హృదయమైన తలుపు బిగించేసావు నాలోనికి. నీలోనికి నేను రాకుండా చేసుకుని నీ హృదయమైన తలుపుని కఠినం చేసుకున్నావు. నీ దేహమైన ఆలయంలో పరిశుద్ధాత్మని శక్తితో నేను నింపబడాలని కోరుకుంటున్నాను, కానీ ఆత్మ నివసించడానికి నీ దేహంలో చోటు లేదు. కాలికాయలకి ఆ చోటు ఉంది, సారాకాయలకి చోటు ఉంది, రకరకాల చెడు రాచడానికి హృదయంలో చోటు ఉంది, కానీ దేవునికి చోటు పరిశుద్ధాత్మ నివాసించడానికి నీ దేహము అనుకూలంగా లేదు అంటున్నాడు దేవుడు. అలా ఉంటే నీ దేహమే నాకు దేవాలయమైనది, నా ఆత్మ దానిలో నివసిస్తూ ఉందని మీరు ఎరగరా అన్నాడు మాట. నీ దేహమే నాకు దేవాలయం ఉన్నది, నా ఆత్మ అందులో ఉన్నదని మీరు ఎరగరా అంటే పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి విరోధంగా ఏ చేసినా ఎవరు దుఃఖపడతారంట? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట. అందుచేత మన శరీరము భక్తితో పాటు ఏం కాపాడుకోవాలి? ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. పొద్దున్న చల్లగా తోత్రం సరిపోద్దా? అదే అనమాట. అట్లానే ఉపవాసాలు వేసామనుకో ఉన్న ఆరోగ్యం చెడిపోదు. అప్పుడు మీ ఆయన వచ్చి చేయట్టు పైగా వస్తుంది. అవునా కదా? భక్తి చెయ్యి, ఉపవాసం ఉండగలిగినప్పుడు ఉండగలిగినప్పుడు మారి. అంతేగాని మీ ఆయన చేయట్లా తీసేదాకా ఉపవాసం చేసామనుకో చాలా ప్రమాదం ఉంది. అంచేత మన భక్తిని బట్టి ఎవరికి నష్టం రాకూడదు, మన భక్తిని బట్టి ఎవరికి చెట్టు రాకూడదు. అంచేత నీవు దేవునికి ఆలయమై ఉన్నావు, ఆ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడనే సంగతిని గుర్తెరిగి అంతేత ఆత్మకు నువ్వు నిలయంగా ఉన్నావని గుర్తించి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉండాలి, కానీ అపవిత్రతగా కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. పరిశుద్ధాత్మకు నువ్వేమై ఉన్నావంట? నిలయమై ఉన్నావు. నువ్వు నిలయమై ఉండాలంటే ఏం చేయాలి? నేను 6వ మాట చెప్పాను ఇప్పుడు మీకు. నువ్వు పరిశుద్ధాత్మ నిలయంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మా, దేవునికి ఆలయంగా ఉండాలి. మన శరీరం ఏం చేయాలి? అమ్మా, ఎలా వస్తుంది పరిశుద్ధత? చింతపండు లేకుండా, చేతిలో తుక్కు లేకుండా, ఇటుకి పొంత పొడుగు లేకుండా, ఈ మరకైపోయినటువంటి రాగి బిందులు కానీ ఇత్తడి బిందులు కానీ పోకుండా వస్తాయి. మెరుగు తోముతారు కదండి. మరి దేవుని వాక్యం అనే సబ్బుతో మనం తోమినప్పుడే కదా మెరుగుపడేది. అవునా? మరి తోముతా ఉంటే నొప్పుగా ఉన్నదని చెప్పి మనం అలాగే ఉన్నాం అనుకోండి, ఆ మరకపడిపోయిన పాత్రలాగానే ఉంటాం. అంటే పండక్కి మన పాత్రలు మరతరా తగదగా మెరాలని మనం కోరుకుంటాము. అలాగే దేవుని దృష్టిలో మనం కూడా దగదగా మెరాలని ఆయన నీ గురించి నా గురించి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలా నువ్వు పరమగా ఉండాలంటే నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? ఇక్కడ ఆఖరిగా మాట చదువుకుని ముగించేసుకుందాం. కీర్తన గ్రంథము చూడము ఒకసారి. కీర్తన గ్రంథము 52:8. చూడండి, ఏదైతే చూడండి ఇప్పటి వరకు మనం దేవుని గురించి మాట్లాడుకున్నాం, దేవుని సన్నిధిలో ఉన్న ప్రజలమైన మన గురించి మాట్లాడుకున్నాం. చివరికి దేవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడంట? చెప్పండి, ఎక్కడున్నాడు? మీలోనే ఉన్నాడు. మీలోనే ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. మనం అందరం ఏమైనప్పుడు దేవునికి ఆలయమైన ఆయన మనలోనే ఉన్నాడు. అయితే ఆయన మనలోనే ఎల్లప్పుడూ ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఆయన ఎల్లప్పుడూ మనలో ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? దావీదు చూడండి. నేనైతే నువ్వు ఆలోచించే మాట, నేనైతే ఈ రోజు ఎక్కడున్నాను? దేవుడి మందిరంలో ఉన్నానా? కళ్ళు దాడి కింద ఉన్నానా? చాలా దుకాణం కాడ ఉన్నానా? సినిమా హాల్లో ఉన్నానా? లేదా బస్ స్టాండ్ లో ఉన్నానా? ఆసుపత్రిలో ఉన్నానా? నేను ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నాను? ఈ రోజు ఈ సమయంలో దేవుని మందిరంలో ఉండవలసిన నీవు, మంగళవారం ప్రార్థనలో ఉండవలసిన నీవు, శుక్రవారం ప్రార్థనలో ఉండవలసిన నీవు, ఆదివారం ఆరాధనలో ఉండవలసిన నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడ ఉండాలి? నేనైతే నువ్వైతే ఎక్కడ ఉంటున్నావు? అది ప్రశ్న వేసుకోవాలి మనం. అవునా కదా? మాట్లాడలేదు. అది మనం ఎక్కడ ఉంటున్నావు? ఆదివారం ఎక్కడ ఉంటున్నావు? శుక్రవారం ఎక్కడ ఉంటున్నావు? మంగళవారం ఎక్కడ ఉంటున్నావు? ప్రభు అడుగుతున్న ప్రశ్న. నేను అడగట్లా నువ్వు ఎక్కడున్నా నాకు బాధ లేదు, నేను ఎక్కడున్నా నీకు బాధ లేదు. కానీ మందరినీ కూడా ప్రభువు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇప్పుడు దావీదు సాక్షి చెప్తాడు, జాగ్రత్తగా వినండి. నేనైతే దేవుని మందిరములో ఎక్కడమ్మా? అది నేనైతే మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో నాకు తెలియదు, కానీ ఏ స్థలాల్లో ఉంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రము దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఆయన సన్నిధిలోనే ప్రార్థన చేస్తాం. దేవునికి ఇస్తాం. అమ్మ సాక్షి చెప్తున్నాడనండి. దావీదుని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ఆకారాన్ని ఏమంటాడేమో చచ్చడా? నేనైతే ఎక్కడున్నాడైనా దేవుని మందిరం. ఈ మాట మాత్రం మర్చిపోకండి. మీకు అందరికీ చెప్పే మాట, ఎన్ని మాటలు చెప్పినా దేవుని మందిరము, దేవుని మందిరము, దేవుని మందిరము, దేవుని మందిరము. ఆ మందిరము నీవే. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు. అంచేత నువ్వు ఆ మందిరంగా ఉండాలంటే ఇలాంటి పిల్లలుగా ఉండాలి. ఇలాంటి పిల్లలుగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని మొక్క వలె ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుని మందిరంలో ఉండేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన పనులు వాళ్ళ హృదయాలను పవిత్రపరచుకొని, వాళ్ళ దేహాలు పవిత్రపరచుకొని ఎల్లప్పుడూ దేవుని మందిరంలో గడిపే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? పండక్కి మామిడాలు తోరణాలు కట్టుకోవడం కాదండి, బిడ్డలకి మామిడాలు తోరణాలు కట్టుకోవడం కాదండి, సంవత్సరాల పండగకి మామిడాలు కట్టుకోవడం కాదండి, వినాయక చవితికి దొండపొత్తులు ఎలక్కాయలు కట్టుకోవడం కాదండి. నువ్వెప్పుడు కూడా నీ ఇంటికి పక్క తోరణము నిత్యకళ్యాణంగా ఉండాలంటే నువ్వు ఎక్కడుంటే ఉంటుందో తెలుసా? నేనైతే దేవుని మందిరంలో ప్రార్థన పట్టుదల కలిగి ఉన్నాను కనుక నేనైతే దేవుని మందిరంలో పచ్చని అది కుటుంబాలు పచ్చగా ఉండాలా, ఎండిపోవాలా? మీరు చెప్పండి అమ్మా. మనం ఎందుకు వస్తున్నాం? భక్తి ఎందుకు చేస్తున్నాం? పచ్చగా ఉండాలి. అవునా? నుండి నీళ్ళు ఆయుర్వేదిక ఉండాలి. సంవత్సరాంతం వరకు మనం కుర్ర బాగుంటుంది. సుఖశాంతంతో ఆయుర్వేదిక
పచ్చగా ఉండాలని ఆ మోడల్ కట్టుకుంటుంటారు లోక సంబంధమైన వ్యక్తులు. మరి మనం ఏం కట్టుకోవాలి? మనం ఏం కట్టుకోవాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే. ఆ ఆకు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. పండుగలకు 4 రోజులకు మోడాలు అయితే నల్లగా పచ్చగా ఉన్న ఆకు కర్ర మారిపోతుంది. కానీ నువ్వు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే నీ జీవితం అంతంతగా ఏమైపోతాడండి? పచ్చగా అయిపోతాడు. కుటుంబం పచ్చగా ఆశీర్వదించాడు. ఒక మొక్క బాగున్నప్పుడు పచ్చగా ఎండిపోతే ఆకులు రాలిపోయి దాని ఉన్న పచ్చదనం పోయి మోడు పడిపోవాలి. అంచేత నువ్వు మోడుగా ఉండాలి దేవుడు కోరుకుంటాడు. కానీ నువ్వు దేవుని మందిరంలో పచ్చగా ఉండాలని, నీ కుటుంబంలో పచ్చగా ఉండాలని, నీ ఇరుగుపోయి వారికి పచ్చగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రోజు నీ క్షేమాన్ని కోరి ప్రార్థన చేసేవాడు ఎప్పుడు కూడా నువ్వు పచ్చగా ఉండాలని కోరుకుంటారు. కానీ నీ నాశనం ఎప్పుడు కూడా కోరుకోరు. ఒకవేళ నీ నాశనాన్ని కోరుకున్నారు అంటే వాళ్ళు సాధారణ సంబంధాలు కానీ దేవుడి సంబంధులు కాదు. నీ నాశనాన్ని కోరుకునే వాడి గురించి ఎప్పుడు కూడా చక్కగా నువ్వు ప్రార్థన చేస్తూ అటువంటి వాడి గురించి ఆలోచించి నీ సమయాలు వృధా చేసుకుని రాత్రుల పాలలో ఆ మనిషి ఎలాగంది మనిషి ఎలాగందని ఆ మనుషులే మనం రింగ్ అవుతూ ఉంటాయి. నిజమే. ఏనాడు నువ్వు ఎవరితో మాట్లాడిన వ్యక్తివి ఎవరైనా చిన్న మాట ఉంటే రాత్రులు నిద్రపడతాను నాగా తప్పు ఉంది. ఉత్తిగా ఎవరైనా ఏదో వెళ్ళాలనుకోండి రాత్రి అంతా నిద్రపడుదాం. నాలో లోటు ఉంటే నిద్రపడుతుంది. కానీ లోటు లేకుండా హేతువు లేకుండా నిద్ర వ్యక్తి అలాంటి వ్యక్తులు రాత్రి అంతా కూడా నిద్ర పట్టదు. నాకు తెలుసు. ఆ అనుభవం మీకు ఉన్నాయి, కొంతమందికి లేవా ఉన్నాయి, మన అందరిగా ఉన్నాయి అనుభవం. అందుచేతనే ఇలాంటివన్నీ ఎదురొచ్చినప్పుడు మనం కాపాడేది ఏంటో తెలుసా? ఈ మందిరానికి పిల్లలే కాపాడుతుంది ఎలాంటి తుఫానులు వచ్చినా. అలాగే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాన్ని కాపాడేది మనం చేసే ప్రార్థన. మనం చేసేటువంటి ప్రార్థన దావీదు వలె నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె అలాగా దేవుని మందిరానికి వెళ్తే ఏం జరుగుతుంది? ఏమంటున్నావు? ఈ రోజు అంతా దేవుని మందిరం కోసమే. దేవుని మందిరంలో ఉంటేనే పచ్చగా ఉంటావు. కానీ బయట ఎక్కడో ఉంటే పచ్చగా ఉండవు. అంటే ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టుని తీగి ఉంటుంది. ఆ తీగిని పిండి పోతా ఉంటుంది. దేని బట్టి? చెట్టు నడి బట్టి కొమ్మ ఉంది కాబట్టి ఆ కొమ్మ పింద పూతో ఉంటుంది. అంతేగాని ఈ చెట్టుకి కొమ్మకి సంబంధం పైన నరికేసాం అనుకో, కొమ్మిడిగా పడిపోతుంది అనుకో, ఏముంటుంది? దాన్ని పిండి పోతుంటుందా? దాంట్లోనే పచ్చదనం ఉంటుందా? చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. కొమ్మ ఇరిగిపోయి దూరంగా పడిపోయి కొమ్మ మాత్రం ఏముంటుంది? అది ఎండిపోయి దాని రూపురేఖలు మారిపోతాయి. అంచేత మనం దేవుని మందిరానికి దూరంగా ఉన్నా, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నా, దైవత్వానికి దూరంగా ఉన్నా, సహవాసానికి దూరంగా ఉన్నా ఎండిపోయిన జీవితం. మనం ప్రభుత్వం ఎండిపోయిన జీవితంగా ఉంటాం. ఊడి విడిచిన పక్షులు ఎలా అయితే భోజనం చేతులు ఎప్పుడు పడతాం తెలియదు, అలాగే సాతాను చేతులు మనం ఎప్పుడు పడతాం మనకు తెలియదు. కనుక ఎన్ని పనులున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దేవుని మందిరంలో కూడుకోవడం అనేటువంటిది ఎప్పుడు కూడా పొరపాటు కూడా మానకూడదు. ఎన్నో పనులు ఉంటాయి. పనులు నేను చెప్పట్లా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు 7వ వారం ప్రార్థన ఆగిపోతే ఎంత టెన్షన్ పట్టింది దేవుడికి తెలుసండి. అంటే ఆవిడ కాలు ఇస్తుందని కాలు గురించి కాదు, దేవుడి పని ఆగకూడదు, దేవుడి పని ప్రబంధాలు. చాలాసార్లు చూసిన జీవితంలో 35 సంవత్సరాల సర్వీసులో ఎన్నోసార్లు చూశాను. ఇలా 7 వారాల ప్రార్థన అనేకమైన ప్రార్థనలు పప్పుకూలిపోయిన మధ్యలో ఆర్డర్ ఏదైనా పని మొదలెట్టాడు కడవరికి వెళ్ళాలి. కడ తీరుతాను దానికి విముక్తి ఉండదండి. అదేవిధంగా ప్రేమల వాళ్ళ ఎంత టెన్షన్ పడ్డానో మంచం మీద ఉంది. ఏదో విధంగా రాత్రి 8:30 చూడండి సాధన ఎంత ప్రయత్నం చేయాలి. డాక్టర్ గారు దాని మీద సంతకం చేసి వెళ్ళిపోతే నాకు రిలీజ్ అవ్వడానికి ఉంది. సంతకం చేయకుండా వెళ్ళిపోయాడు. రిలీజ్ చేయాలంటే డాక్టర్ గారు సంతకంగా సాయంత్రం 5:30 అయిపోయింది, 6:30 అయిపోయింది, 7 అయిపోయింది. డాక్టర్ వస్తాడట, ఆయన్ని ఇంటికి వెళ్ళిపోయినాడు. వస్తాడా? రాడు. అలా వచ్చి దేవుడు ఎవరు పోయి యాత్ర జరిగింది. ఆ ఇమ్మీడియట్గా వచ్చి ఎమర్జెన్సీ కేసు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆడిని చూడటానికి వీడు అనుకోకుండా వీడు ఎమర్జెన్సీగా పరిగెత్తుకొచ్చాడు. ఎవడా? ఆడి గురించి వస్తే అది నాకు ఉపయోగపడింది. అర్థమైందా? ఆడికి యాక్సిడెంట్ అయింది, ఎమర్జెన్సీ కేసు. అది చూడటానికి డాక్టర్ రావాలి, రాకపోతే అడుగుదామమ్మా. ఆడ చూడ హీడు వచ్చాడు. ఇలా నర్సులు ఎక్కడ పాస్టర్ ఇక్కడ సంతకం పెట్టని గబ సైన్ చేసి ఇచ్చేసి ఆ పాస్టర్ మీద వచ్చాడు. 100 వెళ్ళినట్టు నాకు 100 టైం లేదు కదా.
అలాగే వెళ్ళి సంతోషంగా ప్రార్థన, దేవుడు చేసిన ప్రార్థన, మీ కుటుంబస్తులు చేసిన ప్రార్థన, మీరందరూ చేసిన ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను నా టెన్షన్ అంతా కూడా క్షణాల్లో పోయింది. ఆడు యాక్సిడెంట్ ఎమర్జెన్సీ కేసు వచ్చిన వాడు వచ్చాడు. అది వచ్చి సంతం చేసిన వలన ఇంట్లో 7వ వారు ప్రార్థన జరిగింది. దేవుడికి ఒక సంవత్సరం వల్ల పని ఆగిపోయారు. ఇలాంటి అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటాడు. అది మనం గమనించాలి. ఏంటంటే చెప్పాలంటే దేవుడు ఎనిమిది చేసినా దేవుడు నాకేం చేశాడని అనుకోకూడదు. ఇదంతా దేవుడు వల్ల జరిగింది. దేవుడు చేసిన కార్యమే. ఈ రోజు మనకి సజీవంగా ఉన్నామంటే దేవుని కృపే. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైన వారు బజారు చిన్న మాట జాగ్రత్తగా గమనించుకోండి. నేను మాట ముందు చేశాను. మొట్టమొదటిది, నీవు దేవుని యొక్క సంఘం ఎదుట పాతాళాల యొక్క ద్వారములు నిలువ నేరం అన్నాడు. నీ ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఎదుట ఏ విధమైన విరోధమైనటువంటి కార్యాలు ఎన్ని రూపాంతరాలు ఎన్ని రూపొందించినా సాతాను నీ కుటుంబానికి అడిగి వ్యక్తిగతం చేయడానికి ఎవరు కూడా ఏమీ చేయలేడు. దేని కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. దేవుని సంఘము అన్నాడు. నా సంఘము అన్నాడు. కానీ ఇక్కడ నీ సంఘము నా సంఘం అని అలా మన సంఘం ఏ సంఘం చెప్పండి. ఇదే సంఘం ఇది పరిశుద్ధ ఆత్మ దేవుని చేత కట్టబడిన దేవుని సంఘమే. కానీ డబ్బుతో కట్టింది, కులంతో కట్టింది కాదు. మా కులస్తులంతా ఇక్కడ రాలా, నేను మా కులస్తుల గురించి రాలా, మా మతస్థుల గురించి రాలా. ప్రియమైన వాళ్ళ వచ్చింది దేవుని యొక్క పిల్లల కోసం. దేవునికి కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ రాళ్ళు రత్నాలుగా మార్చాలి. దేవుని పిలుపుని అందుకొని ఆ పిలుపు ప్రకారంగా నేను వచ్చి సేవ చేస్తా ఉన్నాం ఈరోజు. దేవుని స్తోత్రం. ఒకటి, దేవుని సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువన్నారు. రెండవది, మనమందరం దేవుని మందిరంలో ఆయన పిల్లలమై పిల్లలమై ఉన్నాం. మూడవది, ఆయన మందిరంలో మనం పిల్లలుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా, క్రీస్తు శరీరమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నాలుగవది, క్రీస్తు శరీరమై మనం ఉన్నాం. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే, ఐదవది ప్రియమైన వాళ్ళ ఆయన పెండ్లి కుమారుడిగా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. పెండ్లి కుమారుడిగా ఆయన లోకానికి రాబోతూ ఉన్నాడు. ఐదవది. ఆరవది ఏంటి చెప్తున్నాడు ఇక్కడ? మనము దేవుని ఆలయం ఉన్నాం. దేవుని ఆత్మతో మనలో ఏమైనా నిలయమై ఉన్నాం. మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు మీ దేహము దేవునికి ఆలయం ఉన్నది. ఆ ఆలయాన్ని నివసించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీలోనే ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఎన్నమాట? 6వ మాట. 7వది, నేనైతే, మీరందరూ ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ నేనైతే నా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ నేను నా కుటుంబము పచ్చని ఉలివ చెట్టు వలె, కాబట్టి పచ్చని ఉలివ చెట్టు వలె ఉన్నాము అని దావీదు అంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ పిల్లల కుటుంబం పచ్చగా ఉండాలంటే దావీదు చేసిన పని నువ్వు కూడా చేయాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం ఇక్కడ కూడిన మనందరికీ మెండుగా దయచేయను గాక. ఈరోజు మన సబ్జెక్ట్ అంటమ్మా, మన సబ్జెక్ట్ ఏంటి? దేవుని సంఘము కదండి. ఎవరి సంఘం? మనమందరము దేవుని సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలము. మనందరికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ దేహము దేవుని ఆలయము. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం నడిపిస్తున్నాడు కనుక మనం ఏ సమయమైనా సరే దేవుని మందిరంలో మనం గడుపుతూ ఉంటే, మన ఇంట్లోనైనా బయటైనా దేవుని మందిరంలో ప్రార్థనలో దీంట్లో మనం గడుపుతూ ఉంటే మన కుటుంబాలు పచ్చగా ఎల్లప్పుడు కూడా పిల్ల పాపలతో సుఖశాంతులతో ఆరోగ్యాలతో సంవత్సరాలు వరకు ఎల్లప్పుడు పచ్చగా ఉంటాం. అలాంటి పచ్చదనం మనకు కావాలని అందరూ దావీదునే ప్రార్థన చేసి నేను దేవుని మందిరంలో పచ్చని ఉలివ మొక్కని ఉన్నాను అనేటువంటి సాక్షి నీవు నేను కలిగి ఉండాలంటే దావీదు ఏం చేస్తాడో మనం కూడా దేవుని మందిరంలో పచ్చని ఉలివ మొక్కలే ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనాపరమైనటువంటి బ్రతుకులు, అలాంటి ప్రార్థనాపరమైనటువంటి జీవితాలు పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ కూడిన మనందరికీ కూడా సమృద్ధిగా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలండి. దేవుడు